హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివాబై రాధిక. ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉత్తినే శుభాకాంక్షలు చెప్తారా? మహిళా దినోత్సవం సందర్భంగా మాకేమి ఆఫర్స్ ఇవ్వరా అని అడుగుతారేమో. ఆల్రెడీ 3-4 డేస్ బ్యాకే ఒకళ్ళు పెట్టారు, ఉమెన్స్ డేకి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అండి అని. అప్పటికి మేమేమీ అనుకోలేదు కాబట్టి ఏమీ ఉండవండి అని చెప్పాను. అయితే ఇవాళ టసర్స్ వీడియో పెడుతుంటే ఐడియా వచ్చింది. ఈ టసర్స్ మీద మనం వేసే మార్జిన్స్ అన్నీ చాలా తక్కువ, మీకు తెలుసు. అందుకే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేము, కానీ ఫ్లాట్ 10% ఆఫ్ అండి. మళ్ళీ అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి. చూడండి, మోడల్స్ కూడా కొత్తగా. ఇది చూడండి, ఆర్గంజా బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఇదేమో వీవింగ్ అనమాట. ఇట్లా ఈ శారీ కూడా జరీ వీవింగ్తో. టసర్స్లో కొన్ని కొత్త మోడల్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి చీర కూడా ఆల్మోస్ట్ అంటే ఇలాంటివి తప్ప ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్స్. ఇదిగోండి, హ్యాండ్ కచ్ వర్క్, ఇది పెటిట్ పాయింట్ వర్క్, ఇవన్నీ కూడా కాంతా వర్క్. అట్లా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ హ్యాండ్ వర్క్సే. చాలా బాగున్నాయి వర్క్స్. అయితే ఇప్పుడు 1 by 1 చూసేద్దాం. చక్కగా ఫ్లాట్ 5% ఆఫర్తో మీకు నచ్చిన చీరను మీ సొంతం చేసుకోండి. అలా జరగాలి అంటే ఏం చేయాలి? ముందు మీరు నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయాలి. స్క్రీన్ షాట్ నా దగ్గరకు రాగానే శారీ అవైలబుల్ ఉంటే మీకు పేమెంట్ నెంబరు అలాగే అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ వేరే నెంబర్కి దేనికైనా పే చేస్తే ఆర్డర్ బుక్ అవ్వదు, మీ అమౌంట్ స్టక్ అయిపోతుంది. అలాగే అడ్రస్ ఫార్మాట్ ప్రకారం అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబరు పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ మీకు ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే ఈ రోజు అయితే ఆదివారం కాబట్టి ఇవాళ రాదండి, రేపు. అలా వర్కింగ్ డే అయితే కనుక సేమ్ డే ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు ఆ నెంబర్ చూసుకుని చక్కగా ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడుంది అనేది మీరే చూసుకోవచ్చు. మా పార్సల్ ఎప్పుడు వస్తుందండి, మా పార్సల్ ఎప్పుడు వస్తుందండి నన్ను అడగనవసరంలా. చక్కగా మీకు నెంబర్ ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరే ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడుందో చూసుకోవచ్చు. అవుట్ ఫర్ డెలివరీ అని ఉంది అంటే మెసేజ్ కూడా వస్తుంది ఫోన్కి. మీరు ఇంట్లో అవైలబుల్ ఉండి చక్కగా మీ చీరను మీరే రిసీవ్ చేసుకోవచ్చు. అయినా కూడా 3-4 రోజులు గడిచాక కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు చెప్పండి, నేను కంప్లైంట్ రైజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ట్రాక్ చేసుకోవటం మీ వంతు. మీరు నాకు మనీ పే చేసిన దగ్గర నుంచి చీర మీ చేతుల్లోకి భద్రంగా చేరే వరకు నాది బాధ్యత. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ అన్నీ చూసేద్దాం. సూపర్ బ్యూటిఫుల్ శారీ అండి. క్రీమ్ కలరు, ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీ. మంచి హెవీ క్వాలిటీతో శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే రియల్ అజ్రక్తో బోర్డర్ వస్తుందండి. పళ్ళులోనూ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే కింది వైపు బోర్డర్ ఉంటుంది, పైన కూడా కనిపించేంత మేర ఈ రియల్ అజ్రక్. ఇది కూడా టసర్ ఫ్యాబ్రిక్తోనే బోర్డర్ వస్తుందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ చూపించమ్మా. అదిగోండి బ్లౌజ్ చూసారా? రియల్ అజ్రక్తోనే టసర్ బ్లౌజ్ వస్తుంది. శారీలో ఎలా చిన్న కనెక్టింగ్ బోర్డర్ ఇక్కడ ఇచ్చారో లేస్తో, అదే బ్లౌజ్లో కూడా వస్తుంది. కట్టుకుంటే ఒక ప్లెజెంట్ లుక్, అలాగే ఒక స్టైలిష్ లుక్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా. ఈ చీర కలర్ కాంబినేషన్ అయితే క్రీమ్ కలర్కి గ్రే కాంబినేషన్. శారీ భలే ఉంది అసలు, చాలా చాలా బాగుంది. కలర్ వచ్చేసి ఇది ఏం కలర్? న్యాచురల్ కలర్స్లో కాబట్టి షేడ్ చెప్పలేము. కొంచెం గ్రేయిష్ గ్రీన్ లాగా అలా ఉంటుందండి. శారీ అంతా కూడా రియల్ అజ్రక్ ప్రింట్ ఉంటుంది. మొత్తం అంతా ఇదే విధంగా వస్తుంది. సెల్ఫ్ లైన్స్ లాగా ఒక లైట్ ఉండి లేనట్టుగా లైన్స్ కనిపిస్తూ వాటి మధ్యలో అంతా కూడా ఈ అజ్రక్ ప్రింట్ అనేది ఉంటుంది. పళ్ళు విషయానికి వస్తే రెగ్యులర్ టసర్ పళ్ళు ఎలా వస్తుందో జెరీ లైన్స్తో అలా వచ్చి, ఆ జెరీ లైన్స్ లేని ప్లెయిన్ ప్యానల్స్లో హ్యాండ్ కచ్ వర్క్ వస్తుందండి. మిర్రర్స్తో కలిసి ఉంటుంది. శారీ అంతా కూడా ఈ కచ్ వర్క్ వస్తుంది. ఇది కింది వైపు ఆల్మోస్ట్ కంప్లీట్గా కట్ చెంగు వర్క్ వస్తుంది, పైన కనిపించేంత మేర ఉంటుంది. అలాగే శారీకి 3 వైపులా ఇదిగోండి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు పైపింగ్ బోర్డర్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూపించమ్మా. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి చీర అయితే. అజ్రక్కే అందంగా ఉంది అనుకుంటే కచ్ వర్క్ ఇంకా అందంగా ఉంది. ఇదిగోండి పైన వైపు బోర్డరు. బ్రింజాల్ కలర్ అండి, బ్రింజాల్ కలర్ టసర్ శారీ. ఈరోజు చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ అండి.
అయితే కొన్నిటిపైన చేతితో చేసిన వర్క్, కొన్నిటిపైన ఏమో ప్రింట్, అలాగే కొన్నిటిపైన వచ్చేసి మెషిన్ వర్క్ అలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ పెటిట్ పాయింట్ వర్క్ మెషిన్తో చేసింది. ఇదే వర్క్ చేతితో చేయాలంటే ఓన్లీ వర్క్కే 50,000 అలా ఛార్జ్ చేస్తారంటండి. ఇది మెషిన్తో చేశారు కానీ చాలా నీట్గా ఉంది. శారీ 3 వైపులా అంటే కట్టు చెంగుని కొంచెం వదిలేస్తే చూడు ఎంత వదిలేస్తారు కట్టు చెంగులో, చాలా తక్కువ, ఈ కొంచెమే ఒక జానడు అక్కడ కట్టు చెంగులో వదిలేస్తే అక్కడి నుంచి పళ్ళు వరకు కింద వైపు, అలాగే పళ్ళులో పైన వైపు కనిపించేంత మేర, ఇదిగోండి పైన వైపు కూడా కనిపించేంత మేర ఈ పెటిట్ పాయింట్ వర్క్ అనేది ఉంటుంది. అలాగే శారీ అంతా ఈ ఫ్లవర్స్ వచ్చేసి పళ్ళు దగ్గరలో షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి బుటాలు. అలాగే కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి నీ లెంగ్త్ వరకు వస్తాయి. అసలు శారీ కలరే అదిరిపోయిందంటే కలర్ కాంబినేషన్ ఇంకా బాగుందండి. బ్లౌజ్ చూపించు. బ్లౌజ్కి కూడా క్యూట్గా చిన్న బార్డర్ ఇచ్చారండి హ్యాండ్స్కి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి శారీ లోపల వచ్చేసి శారీకి హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు అనేవి వస్తాయి. కింద పైన వచ్చిన బోర్డర్ దాదాపుగా 4 to 5 ఇంచెస్ ఉంటుందండి. కాంతా వర్క్ అండి, డార్క్ వైన్ కలర్, గ్రేప్ జ్యూస్ కలర్ లాగా ఉంటుంది కలర్ వచ్చేసి. ఇది మొత్తం చేతితో చేసిన కాంతా వర్క్. పళ్ళుకి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా కూడా డిజైన్ ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా పైపింగ్ వస్తుందండి. ఇంతకుముందు మీరు చూసిన పెటిట్ పాయింట్ శారీ కూడా అలాగే పైపింగ్. ఈ ఆల్మోస్ట్ హ్యాండ్ వర్క్ శారీస్ అన్నిటికీ కూడా పైపింగ్ ఉంటుందండి. చాలా బాగుంది చూడండి. ఇదిగోండి శారీ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ చూపించాను. బ్లౌజ్ అండి శారీ కలర్లోనే, శారీలో రన్నింగే వస్తుంది బ్లౌజు. చక్కగా తీసుకొని హ్యాండ్స్ బోర్డర్ కూడా ఉంది కాబట్టి ఇదే బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. సీ గ్రీన్లో షేడెడ్ శారీ అండి. ఇదిగోండి ఇలా షేడెడ్ వస్తుంది శారీ అంతా కూడా. ఇంకో విషయం ఏంటంటే హ్యాండ్ వర్క్ శారీస్లో శారీ అంతా వచ్చే బుటాలు కుచ్చెళ్ళ దగ్గర ఎప్పుడైనా హాఫ్ లెంగ్త్ వరకే ఉంటాయండి. పళ్ళు దగ్గరలో మాత్రమే ఫుల్ లెంగ్త్లో బుటాలు అనేవి వస్తాయి. అయితే ఈ శారీకి పెద్ద పళ్ళు వచ్చిందండి లంబానీ వర్క్తో, చాలా బాగుంది చూడండి. సీ గ్రీన్ షేడెడ్ శారీ పైన ఇట్లా మల్టీ కలర్లో థ్రెడ్తో ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా చేతితో చేసిందే. ఒకసారి వెనక్కి తిప్పి చూపించాము తెలుస్తుంది. అదిగోండి హ్యాండ్ వర్క్ అనేది ప్రూఫ్ అనమాట. మీకు దారాలన్నీ అనీవెన్గా అట్లా ఉంటాయి, మీకు చూడగానే తెలిసిపోతుంది. చీర అయితే చాలా బాగుంది. అసలు షేడెడ్ వల్లే చాలా అందంగా ఉంది అనుకుంటే ఇంకా ఈ వర్క్తో చాలా అందం వచ్చింది. బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్కి. అలాగే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. 2 హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక హ్యాండ్, అక్కడ ఒక హ్యాండ్ వస్తుంది. శారీ షేడెడ్ అనేది ఇలా క్రాస్గా వస్తుందండి. రంకత్ స్టైల్లో, లహరియా స్టైల్లో క్రాస్గా సీ గ్రీన్ షేడ్ ఒక ప్యానల్, అట్లాగే గ్రేయిష్ షేడ్ ఒక ప్యానల్ ఇలా వస్తూ ఈ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేవి కుచ్చిళ్ళలో హాఫ్ లెంగ్త్ వరకు వస్తాయండి. మజంతా పింక్ అండి, చూడగానే ఎంత నచ్చేసిందో, చాలా అట్రాక్టివ్గా ఉంది. షేడ్ అయితే భలే ఉంది అసలు. ఈ శారీ కూడా అంతా హ్యాండ్ వర్కే వస్తుందండి. పళ్ళు ఇక్కడ కూడా బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్య మధ్యలో అంతా బుటాల్లాగా ఇచ్చారు. ఒకసారి ఇది కూడా రివర్స్ చేసి చూపించమ్మా. ఇదిగోండి ఇది కూడా హ్యాండ్ వర్కే. అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా బోర్డర్ పైన ఒక చిన్న బుటా అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ పైన అక్కడక్కడ ఈ బుటాలు ఉంటాయి. ఇదిగోండి కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్లో ఉంటాయండి. శారీ అంతానేమో కింది వైపు ఈ బోర్డరు 4 ఇంచెస్ అట్లా ఉంటుంది. అలాగే పళ్ళులో కూడా వస్తుంది, పైన కూడా కనిపించేంత మేర వస్తుంది. అద్భుతం అండి. ఈ చీర అయితే స్లోపెన్ చేయగానే మనసు అలా లాగేసింది. ఎంత బాగుందంటే అసలు శారీ కలర్ కాంబినేషనే అదిరిపోయింది. లైట్ లావెండర్కి పీచ్ కలర్, ఈ కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉంది. అంటే దీనికి చేసిన వర్క్ చూడండి ఇంకా అందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే
ఫ్యూజన్ శారీ అంటారో కాక్టైల్ శారీ అంటారో ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం, కానీ చీర మాత్రం అద్భుతంగా ఉందండి. శారీ అంతా లెవెండర్ కలరు ప్లెయిన్ డ్రెస్సర్ శారీ వస్తుంది. నేను ముందే చెప్పినట్టుగా ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ వోవెన్ డ్రెస్సర్ శారీస్. ఈ చీరకి వర్క్ ఎలా ఇచ్చారంటే చక్కగా పీచ్ కలరు ఆర్గంజా క్లాత్ తీసుకున్నారండి. ఇట్లా క్రోషియా లేస్తో ఈ బోర్డర్ని అటాచ్ చేశారు. కింది వైపు ఇక్కడ పళ్ళులోను అలాగే పైన వైపు కూడా అటాచ్ చేసి ఈ ఆర్గంజా క్లాత్కి స్కాలప్ ఇచ్చారు. స్కాలప్తో పాటుగా మళ్ళీ ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీలో సీక్వెన్స్ వర్క్. వీటన్నిటికన్నా హైలైట్ ఈ 3D ఫ్లవర్స్. ఇదిగోండి ఫ్లవర్స్ చూసారా, 3D ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అసలు డిజైన్ అంతా పక్కన పెడితే కలర్ కాంబినేషనే సూపర్ అట్రాక్టివ్. అంటే ఇక డిజైన్ నెక్స్ట్ లెవెల్ అనమాట, అంత అందంగా ఉంది. చీర అంతా ప్లెయిన్ ఉన్నా కూడా ఇది ఈ కలర్ కాంబినేషను ఈ డిజైన్ ఇలా రావటం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉందండి. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇట్లా లావెండర్ కలరు, లావెండర్ మీద లావెండర్తోనే వర్క్, ఎంబోజింగ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. చాలా 3D ఫ్లవర్స్ అక్కడ పువ్వు పెట్టినట్టే ఉంది, అంత అందంగా ఉంది. నాకైతే భలే నచ్చేసిందండి ఈ చీర. మంచి ఆకుపచ్చ అండి, తేట రంగు, చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా బాక్స్ లాగా క్రియేట్ చేసి కాంతా వర్క్తో డిజైన్ ఇచ్చారండి. కాంతా వర్క్తోనే బాక్స్ కూడా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, చాలా బాగుంది. ఇలా లోపల ఇట్లా బుటాలు ఉంటాయండి, పెద్ద మోటివ్స్ ఉంటాయి. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి హాఫ్ లెంత్ వరకు, షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంత్ వరకు ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. అలాగే శారీకి 3 వైపులా ఈ చిన్న పైపింగ్ బోర్డర్ అయితే ఉంటుందండి. ఇదిగోండి హ్యాండ్ వర్క్ ఉన్న ప్రతి చీరకి ఆ పైపింగ్ బోర్డర్ వస్తుంది ఆల్మోస్ట్. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి హ్యాండ్స్ ఇలా వస్తాయి. శారీ అంతానేమో ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసారుగా దారాలు, మీకు తెలిసిపోతుంది చూడగానే ఇది హ్యాండ్ వర్క్ అని. శారీ అంతా ఈ బోర్డర్ వస్తుంది, పైన కూడా కనిపించేంత మేర ఈ బోర్డర్ వస్తుంది. కలర్ భలే ఉందండి, మంచి తేట రంగు ఆకుపచ్చ. మజంతా పింక్లో ఇంకొక కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా కాంతా వర్క్తోనే వస్తుంది. ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా డిజైన్ ఇచ్చారు. అంతా కూడా హ్యాండ్ వర్కేనండి. అలాగే శారీకి 3 వైపులా పైపింగ్ బోర్డర్ కూడా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా బోర్డర్తో పాటుగా ఈ మోటివ్స్ అనేవి వస్తాయండి. డీర్స్ పెయిర్ అయితే కుచ్చిళ్ళలోకి వెళ్ళే కొద్దీ హాఫ్ లెంగ్త్లో ఉంటాయి, పళ్ళు దగ్గరలో మాత్రం ఫుల్ లెంగ్త్లో వస్తాయి. అలాగే శారీకి 3 వైపులా కూడా పైపింగ్ బోర్డరు, ఈ వర్క్ బోర్డరు ఉంటాయి. పైన కనిపించేంత మేర పళ్ళులో ఒక ఫుల్ లెంగ్త్ లైన్, కింది వైపు ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి పైపింగ్తో పాటుగా శారీలో వచ్చిన బోర్డర్ వర్క్ కూడా వస్తుంది. శారీ కలర్ బ్లౌజేనండి, మంచి మెజంతా షేడ్ అండి, చాలా బాగుంది షేడ్. ఈ శారీ చూసారా ఎంత బాగుందో, డార్క్ వైలెట్ కలర్ అండి, బ్రింజాల్ పర్పుల్లో డార్క్ కలరు, చాలా బాగుంది. ఇది కూడా ఇది కాంతా వర్కేనండి. ఇక్కడ పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. ఇది సెల్ఫ్ కలర్స్తో ఇచ్చారండి, అద్భుతంగా ఉంది అసలు. అలాగే శారీ అంతా కూడా 3 వైపులా కింది వైపు అలాగే పళ్ళులోను పైన కనిపించేంత మేర ఈ దాదాపుగా 3 to 4 ఇంచెస్ బోర్డర్ అయితే వస్తుంది. తర్వాత షోల్డర్ పళ్ళు లెంగ్త్ వరకు కూడా ఫుల్ లెంగ్త్లో ఈ మ్యాంగో బుటా అనేది వస్తుందండి. కుచ్చుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి హాఫ్ లెంగ్త్లో ఈ బుటా వస్తుంది. అట్లాగే శారీకి 3 వైపులా ఈ పైపింగ్ బోర్డర్ ఉంటుంది. ఇదిగోండి మీకు హ్యాండ్ వర్క్ అనే దానికి ప్రూఫ్. అట్లాగే బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది, అలాగే పైపింగ్ బోర్డర్ కూడా వస్తుంది. శారీ కలర్లోనే బ్లౌజ్ కూడా కంటిన్యూ అవుతుంది. రస్ట్ ఆరెంజ్ అండి, సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఫంక్షన్స్కి వేసేసుకోవచ్చు, చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి, మల్టీ టైప్స్ హ్యాండ్ వర్క్స్ వచ్చాయి. పళ్ళు అంతా కూడా ఆల్మోస్ట్ లైట్ డార్క్ శారీ కలర్ థ్రెడ్సే తీసుకున్నారు, చాలా బాగుంది పళ్ళు. అట్లాగే శారీకి 3 వైపులా కూడా పైపింగ్ బోర్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా తయారీలోనే, అంటే శారీ నేసేటప్పుడే ఈ గోల్డ్ జరీ, యాంటిక్ గోల్డ్ జరీ బుటాలు కూడా వీవింగ్లోనే వచ్చేస్తాయండి. ఇవి చూడడానికి బుటాల్లా ఉన్నాయి కానీ లైన్స్ లాగా అనిపిస్తాయి మనకు చూడగానే, ఎందుకంటే
ఇంటర్ కనెక్టివిటీ లేకపోయినా కూడా ఒకదాని పైన ఒకటి పెట్టడం వల్ల మనకి ఇవన్నీ జరీ లైన్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. కాకపోతే బుటాకి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది చూడండి. నిజం చెప్పాలంటే నేను ఇలా ఈ టైప్ టసర్ శారీ ఇది పర్చేస్ చేసేటప్పుడే చూడటం, అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి టసర్ చీర చూడలేదు. చాలా బాగుంది. అలాగే శారీకి 3 వైపులా అంటే కింది వైపు పైన కనిపించేంత మేర పళ్ళులోనూ కూడా ఈ హ్యాండ్ వర్క్ బోర్డర్స్ అనేవి దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు వచ్చాయండి. అలాగే 3 వైపులా పైపింగ్ బోర్డర్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటుగా శారీ అంతా ఈ హ్యాండ్ ఓవెన్ ఫ్లవర్స్ వచ్చాయండి. పళ్ళు దగ్గరలో ఫుల్ లెంగ్త్లోను, కుచ్చిళ్ళలో హాఫ్ లెంగ్త్ వరకు ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి చూసారా, ఇదిగోండి సేమ్ శారీ కలర్ బ్లౌజే, ఈ గోల్డ్ జరీ అనేది లేకుండా ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్స్కి బోర్డర్తో వస్తుంది. ఈ శారీ చూసారా, ఇది కూడా టస్సర్లో నేను ఫస్ట్ టైం చూసానండి పర్చేస్ చేసేటప్పుడే, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇది కూడా చాలా బాగుంది. శారీ అంతా కూడా చూడండి చెక్స్ ఆల్టర్నేట్గా వీవింగ్ చెక్స్, ప్లెయిన్ చెక్స్ ఆల్టర్నేట్గా వచ్చాయి. ఈ చెక్స్కి అవుట్లైన్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ కాంతా వర్క్ స్టైల్లో ఉందండి. కానీ ఆ థ్రెడ్ అనేది చీర నేసేటప్పుడే పెట్టిన థ్రెడ్ అనమాట. చాలా అందంగా ఉంది చూడండి. ఈ చీర నేయడంలో చాలా కష్టం కూడా ఉంది, చూడగానే తెలుస్తుంది. ఇక పళ్ళును బోర్డర్స్ ఎలా వచ్చాయంటే ప్లెయిన్ అండి, ప్లెయిన్ పింక్ కలరు. శారీ అంతా పింక్ కదా, పళ్ళు ఇవి కూడా పింక్ కలర్లోనే వస్తాయి. దానిపైన ఆర్గంజా క్లాత్ అప్లిక్ వర్క్ చేసి సీక్వెన్స్ వర్క్ కూడా చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో. స్కాలప్ కూడా వస్తుంది 3 వైపులా. ఇదిగోండి పైన కనిపించేంత మేర, కింది వైపు ఆల్మోస్ట్ కట్ చెంగు వరకు, పళ్ళులో ఫుల్ లెంగ్త్లోను ఈ వర్క్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుందండి. ఈ చీర కూడా వెరైటీగా ఉంది, పార్టీ వేర్ శారీ. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే హ్యాండ్స్కి ఈ మోటివ్స్, ఈ రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో పెద్దగా ఆ ఫ్లవర్ వస్తుంది. అసలు చూడండి ఎంత బాగుందో చీర, చాలా వెరైటీగా ఉంది. బ్లౌజ్ ఏమో ఆ చెక్స్ ప్యాటర్న్ లేకుండా ప్లెయిన్ పింక్ కలర్ వస్తుంది. బోర్డర్లో ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ వస్తుంది అనమాట. శారీ అంతా మాత్రం ఇలా చెక్స్ లాగా ఉంటుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా మీకు? నాకైతే ఈరోజు చూపించిన చీరలన్నీ కూడా సూపర్గా నచ్చేసాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.